కాళ్ళు నొప్పులు పడుతున్నాయని నవ్వుతున్నారేంటి? ఆ, మీ నాగేశ్వరి గుర్తొచ్చి అవును, అసలు ఆంటీ జోక్ తెలియలేదు. ఎక్కడుందో నాకు తెలిసి వాటికి హరి అని ఉంటుంది. ఏంటనే ఆ మాటలు? మాట హరి నిజంగా అది బట్టి ఉంటే ఇంత అడుగులో ఎక్కడైనా దాని కేక వినిపించుండాలి కదా, వినిపించిందా? లేదే. అంటే అది లేదు. నగలముడి చేతికి వచ్చేసరికి రాకెట్లో తుప్పుకుపోయింది. మనిషి మొత్తానికి దిట్టంగా ఉంటుంది కదా, ఈ పులి కంట్రోలో పడితే తక్కువ చేసుకుంటుంది. పాపం. నోర్వే దాని విషయంలో పాపం అనుకోవడమే పెద్ద పాపమే. ఏమండి? అశోక్, ఏమైందండి? నీరసమే. పొద్దు నుంచి అడవుల దారి తిరిగి 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 మర్చిపోయాను. కాళ్ళు అన్ని లాగేస్తున్నాయి. ఇంకా చాలా కాదు. చీకటి పడిపోయింది. జంతువులన్నీ యథేచ్ఛగా సంచరించే టైం అండి ఇది. ఈ టైంలో మనం ముందుకెళ్ళడం కంటే తెల్లవారి వరకు ఇక్కడే ఆగడం మంచిది. అడవిలో చలేకపోతే ఇంత వచ్చాయి. ఏం చేస్తున్నావే? మంటేస్తానండి. మంట? అవునండి, అడవులు ఒంటరిగా ఉన్నప్పుడు మంట మనుషుల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అది సరేనే, మంట వేయాలంటే నిప్పు కావాలి కదా, అగిపెట్టుందా? అవసరం లేదండి, అగ్గిపెట్టె లేకుండా కూడా మంటని పుట్టించొచ్చు. అమ్మని ఇప్పుడు చలి తగ్గిందా అండి? చలి తగ్గింది కానీ ఆకలి దంచేస్తుందా? సరే ఏం చేస్తాం? ఉండండి, తినడానికి ఏదైనా తీసుకొస్తాం. ఏం తీసుకొస్తావు? ఏదైనా సూపర్ మార్కెటా? అడవే. ఏమిటి, మనుషులు ఉండడానికి, తినడానికి, బతకడానికి కావలసినవన్నీ తగ్గిస్తుంది కాబట్టి ఈ అడవిని తల్లితో పోలిస్తారు. ఏమైనా పంట దొరుకుతాయేమో తెస్తాను, మీరు